అందరికీ నమస్కారం. ఈ కథ రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్తే, ఇదిగో నాన్న వాటర్ బాటిలు, ఈ బాస్కెట్‌లో టిఫిన్ బాక్సులున్నాయి. చిన్న బాక్స్‌లోని ఇడ్లీలు ఓ గంటాగి తినేయండి. 1 గంట దాటగానే పెద్ద బాక్స్‌లోని చపాతీలు, పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి. సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు, ఓ నవల కూడా కొన్నానివిగో. మీరు దేనికి కిందికి దిగనక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనమయ్యాక ఓ గంట నడుము వాల్చండి. ఏసీ 2 టైర్ ఇది. సీటంతా మీరే. కాళ్ళు జాపుకు కూర్చోవచ్చు. మొహమాట పడకండి. మిమ్మల్నొక్కరినే పంపడం నాకస్సలు ఇష్టం లేదు. కానీ తప్పట్లేదు. మా పార్థు 100 జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లాడిని స్కూలుకి పంపిస్తున్నట్లు తెగ టెన్షన్ పడిపోతూ. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి. ఫ్రీబర్డ్‌లా తిరిగేవాణ్ణి. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే, అలాగే అలాగే అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిలింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్. నేను చెప్పినవన్నీ జ్ఞాపకం. పాపం మా వాడు వగరుస్తూ వగరుస్తూ బండి వేగాన్నందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ. అమ్మయ్య! పార్థు చూపులకు వెనకబడ్డాడు. ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకి జారబడి అలవోకగా కలయజూశాను కంపార్ట్మెంటంతా. 1, 2 సీట్లు మినహా ఫుల్లుగా ఉంది. నా సైడు బెర్త్‌కి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా. భర్త, భార్య, కొడుకు కూర్చున్నారు. వాళ్ళెదురుగా ఉన్న సీటంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి 18 20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీటులో సెటిలైపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం ఆ మానవుడు పేపరు తెరిచాడే గాని అటు దృష్టి దానిమీద పెట్టనూ లేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మూతకి తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపరు తిరగేశాను. ఇంతసేపు అతి పలుచని మబ్బుతెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలీలేదు. ఏదో స్టేషనొచ్చినట్టుంది. దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ల సందడికి మెలకువ వచ్చేసింది. పాతవాళ్ళెవరు దిగారో, కొత్తవాళ్ళెవరు ఎక్కారో తెలియలేదు గాని, నా ఎదురు వింగులో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తోంది. నా వయసువాడిలాగే అనిపిస్తోంది. కూతురనుకుంటా. మా పార్థులాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే. నవ్వుకున్నాను లోలోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయిందా అమ్మాయి. కిటికీలోంచి ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనపడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. ఉహూ, సందేహం లేదు. ఆయన కూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూరబ్బంధువా? పూర్వ స్నేహితుడా? పాత శత్రువా? పడుతోన్న మదన అక్కడ ఆగింది. ఆ, గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాలు కదూ? అవును. పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదొవ్విన క్రాఫు. నుదిటిన పూర్వకాలపు కాణీ కాసింత చుట్టతో కాల్చిన మచ్చ. తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణూ? ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కొరకబోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువ్వి. నీ మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవధ అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కళుక్కుమంది నాకు. భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువుల్లా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు. ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని స్వంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే, వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి, వెల్కమ్ మధుగారు అన్నాడు నవ్వుతూ.
ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేనో గంట పర్మిషన్ అడిగి ఇళ్ల వేటకి బయలుదేరుతుంటే అనుకుంటూనే ఉన్నాను, మీకు ఇల్లు అవసరమవుతుందని. మేమున్న ఇంటిలో పక్క పోర్షను ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రండి చూద్దురుగాని అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు. అద్దెకివ్వటం కోసమే 2 పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని. మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లో నుంచే క్యారియరు. మాతో పాటు పప్పు, అన్నమే. అంత మొహమాట పడకండి వదినా అంటూ వరస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనమూ కనబరిచింది వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు, పిల్లవాడి స్కూల్ అడ్మిషను, పోస్టాఫీసులో అడ్రస్ ఎంట్రీ చేయించటం, ఈ పనులన్నిటికీ వేణు నాకూడా తిరిగాడు. వెంటనే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా, హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవమైంది. ఒకరి మీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు, చిగుళ్ళు వేస్తుంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహమలా ఎదిగింది. సంతరోజు వాళ్ల కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చిపడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ల హేమంత్ ఫీజు కూడా కట్టొచ్చేసేవాణ్ణి నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్లం. తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచీ మీద కబుర్లలో రిలాక్సేషన్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మగారు వర్ధనిని నా కూతురులాంటి దానివి, నన్ను అమ్మా అని పిలు అనేవారు. థియేటర్కి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు, వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్టే ఇంట్లోకొచ్చిందో అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి? నేను మీ చెల్లెల్ని, గుర్తుపట్టారా? అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేనీ లోపల వదినని టిఫినేంటో అడిగొస్తా అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది. అప్పుడొచ్చారు భగీరథమ్మగారు నవ్వుతూ. హడలగొడుతోందా? అది మా అమ్మాయి పరిమళ. ఎప్పుడూ ఇంతే. వట్టి అల్లరిపిల్ల. దాని ఫ్రెండు పెళ్ళి ఈ ఊళ్ళోనేనట. మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటికొచ్చేటప్పటికి నడిరాత్రి 12. ఫోనన్నా చేయకూడదటే అంటే, ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపెంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకొచ్చేసి పదే నన్ను అన్నయ్యా అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్ళు లేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావు వదినా. అబ్బా, ఇల్లెంత నీటిగా పెట్టుకున్నావో. పాలొలకబోసి ఎత్తుకోవచ్చు. ఓ ఇల్లాలి మనసు రంజింపచేయడానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు. మా వర్ధని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటం గాని, మా మంచం మీద కూర్చోవడం పడుకోవడం గాని వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్లకర్థమయ్యేలా ఏదోలాగా తన ఇష్టాన్ని బయటపెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతోంది. బీరువా తీయించి చీరలు, నగలు చూసేస్తోంది. నీ సెలక్షన్ సూపర్బ్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతోంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతోంది వర్ధని. కళ్ళెగరేశాను. ఏంటి కథ అన్నట్లు. ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తోందో గాని ఆ అమ్మాయినేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయటపెట్టేలోగానే చేసేస్తోంటే ఏమనగలం? ఎలా కాదనగలం? పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి. ఎలా ఉన్నాను వదినా? మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటలకట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతోంది. బ్యాంకు నుంచొచ్చి పడక కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తోంది వర్ధని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావ్ ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బావుందా? చాలా బావుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బావుంటుందేమో. కొంప మునిగిందక్కడే. అవును కదా, మరింకా నుంచుంటావేం? పద, నీ బుట్ట లోలాకులు తెచ్చివు మరి. వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తోసుకువెళ్ళి 10 నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి, బాయ్ అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండాఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దుమారంలా వెళ్ళిపోయింది పరిమళ.
నిశ్చేష్టత నుంచి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట. అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి, జాగ్రత్త సుమా అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది. ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూశాను నేను. తెల్లవారుజామున వేణు, పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే బాయ్ చెప్పింది వర్ధని నాతో పాటు. కాని ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురుచూస్తున్నట్టు తారట్లాడినాయి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతోంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్నా ఇంగితముండకర్లా? తీసుకెళ్లిన నగ. వర్ధని వాక్యం పూర్తి చేయలేదు. వచ్చేశారు భగీధరమ్మగారు. నేను చెబుతూనే ఉన్నానమ్మాయ్, ఎరువు సొమ్ము బరువు చేటు అని. మొండిపిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెర్రిబాగుల వాళ్లే అనుకుంటుంది. నువ్వన్నమాట నిజం. ఇంగిత జ్ఞానమున్న పిల్లయితే నిన్ను బొట్టలు అడిగేదే కాదు. జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు. ఏమనుకోకమ్మాయ్, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్లేదు, నువ్వేం బెంగ పెట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకిష్టమొచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా ఫర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి. ఉలిక్కిపడ్డామిద్దరం. అవి ఫ్యాన్సీవి కాదండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి. కెవ్వున కేకపెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణచుకోలేక. ఈసారి ఉలిక్కిపడటం భగీధరమ్మగారి వంతు. మా నడుమ అగాధం ఏర్పడటానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఓ పలిచటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటోంది వర్ధని. ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటి? చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటోందో విన్నారా? నాకు బుద్ధి లేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వడం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు. ఆవిడేమంటోందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటం లేదట. మనం వినాలనే అంటున్నట్టనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాపుకి తీసుకెళ్లాను. అక్కడి షరాబుకి మిగిలున్న ఆ జుంకాని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారపువే అని నిరూపిద్దామని మాత్రమే. కాని అంతలోనే వేణు, దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు. షాపుకి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. ఫర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు. తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకి వెళ్లేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరినో తెలియనట్టు నా పక్కనుంచే వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన గయుడెవరబ్బా అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటోంది. కొంతమందిని అప్పు అడిగినట్టు, లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడింది. నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపిస్తోంది. కానీ ఊరుకోండి, రూపాయా రెండా, లక్షల ఖరీదు. మళ్ళీ మనం చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడు హేమంతు కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట. వేణుకి జ్వరం వస్తోందని పనిమనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మగారు గుమ్మంలోనే ఎదురయింది. నిద్రపోతున్నాడు నాయనా అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్టు. హతాశుడనయ్యాను. ఏదైనా అవసరమొస్తే పిలవండి అమ్మా అన్నాను. వద్దులే నాయనా, ఇప్పటికే రుణగ్రస్తలమయ్యాం అంది మొహం ముడుచుకుని. ఈ కావేశాలకి తోడు పనిమనిషో ఇంకో పొరుగింటామో మరో 2 సమిధలు వేస్తున్నట్టున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడైపోయాం సనుగుతోంది వర్ధని. ఏమైనా అనుకోని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు ఆఫ్. ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మగారు చరచరా ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధని, నీ లోలాకు పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట. హడావిడి పిల్ల, చూసుకోలేదు. వాళ్ల మరిది వస్తోంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి
పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను. ఎదురు చూశాను కానీ, మరో వారం తర్వాత అగ్గిమీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువువి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనీయకుండా చేశావు. మిత్రద్రోహివి నువ్వు. పిడుగుల వర్షం కురిపించాడు. ఊహించని శరాఘాతం. వేణులో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటీ దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది. ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మన్నరేమండి అంటోంది వర్ధని. మా మర్యాద మంటగలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేం నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయటపెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వేయటానికి? విసవిస వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు. మేమలా అనలేదని మేము. నిప్పులేందే పొగెలా వస్తుంది? ఒక్కొక్కరు వచ్చి మీరెలా చేశారట గదా అని అడుగుతోంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు, ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరని చెబుతారు? ఎవరిస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం. జగడం ముదిరింది. హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్ళు నాలుగన్నారు, మేం పదన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పులేనిదే పొగరాదు. అది నిజమేనేమో. మీరా పని చేసుండకపోతే ఈ ఉలుకెందుకు అని మాట దూలాను. ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకుని ఛీ, మీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్లకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్ళిపోయాడు, రొసరొసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజుల సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఏదో నిర్లిప్తత, వైరాగ్యం, జీవితపు చరమాంకంలో గతావలోకనం, తప్పొప్పుల సమీక్ష. ఎన్ని అనుభవాలు! చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు. అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాస్సేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు. ఫూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్థాల మబ్బులు చెల్లాచెదరయ్యేవి కాదు. ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరదూరంగా కూర్చోవాల్సిన అగత్యం ఉండేది కాదు కదూ. ఇప్పుడు మాత్రమేమి? ఎవరు ఆపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో వాడు, క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వగచాను. తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం? అతనే దగ్గరకు రావాలని పంతమా? వయస్సు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశకావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయస్సు పైబడి వృద్ధున్నయ్యాను గాని ప్రవచనాలెన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండేదిక 4 రోజులే అని తెలుస్తున్నా అహంభావం, అహంకారం నాలో అణగనేలేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణూ, నా మీద కోపం ఇంకా పోలేదా? తలెత్తిన వేణు కళ్ళనిండా స్నేహామృతం. మరునిమిషం వేణు పరిష్వంగంలో ఉన్నాను. శుభం.